నెల్లూరు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో విఆర్ హై స్కూల్లో చూస్తే అద్భుతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్ర సతీష్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్ కలిసి ఆయన హై స్కూల్ ని సందర్శించారు. మంత్రి నారాయణ ఎంతో అద్భుతంగా విఆర్ హై స్కూల్ ను రూపురేఖలు మార్చేస్తారని తెలిపారు. పాఠశాలను చూసి ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నారు. కార్పొరేట్ వసతులతో పెద్ద విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధిస్తున్నట్లు వారు తెలిపారు. ఇక్కడ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు మంత్రి నారాయణ గారు దత్తత తీసుకోవడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిఈఓ బాలాజీరావు, విఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్రావు, సిబ్బంది, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పాల్గొన్నారు. ఏదన్నా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నేను అదే దాని గురించి మాట్లాడాను. నేను కొన్ని మా వాడితో మాట్లాడి అక్కడ కొంతమంది ఎడ్యుకేషన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మా వాడు వాడితో కూడా మాట్లాడాను. నేను చేయగలను ప్రయత్నం చేస్తాను. లేదు మీరు ఫలాన్ని చూస్తున్నామని నాకేమన్నా ఎవరైనా వీటి కానీ అదే అందరూ తలా చేసి ఈ 15 స్కూల్స్ మూలాపేట స్కూల్ ఉంది, దాని బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు కూడా చూసి యాక్చువల్గా నేను కూడా చేస్తాను. అది కూడా ఈరోజు విఆర్ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని కలెక్టర్ గారితో కలిసి ఈరోజు చూడటం జరిగింది. మంత్రి నారాయణ గారు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు. మొత్తం కూడా చూశాను. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బోర్డ్స్ దగ్గర నుంచి, లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి, లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి, పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు. స్కూల్ని చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ, లేకుంటే ల్యాబొరేటరీస్ కానీ, లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు. అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు, కంప్యూటర్సు, తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త కొత్త విషయాలు, సైన్స్ అండ్ లేకుంటే చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బోధించేందుకు కోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. వీళ్ళందరినీ ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని, జిల్లా అధికారులని అభినందించదగినటువంటి విషయం. అలానే ఈ జిల్లాలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవటం, మెంటర్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక మంచి పరిణామం. మరింతమంది కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని మెంటర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలానే వచ్చేటువంటి రోజుల్లో కలెక్టర్ గారు చెబుతున్నారు, ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ తీసుకొని వచ్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కొత్త విషయాలు, ఇంకా కొన్ని ల్యాబ్స్, లేకపోతే కొన్ని పరికరాలు, లేకుంటే మిగతా ఆటలకు సంబంధించిన విషయాలు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా పూర్తి అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఏదేమైనా కూడా నేను ఇక్కడే చదువుకున్నటువంటి విఆర్ కళాశాలలో చదువుకున్నాను. పక్కన ఇక్కడ నేను 11th and 12th చదువుకున్నాను. ఈ స్కూల్కి రావటం జరిగేది, ఇదే ప్లే గ్రౌండ్లో నేను కూడా ఆడటం జరిగింది. ఇది ఇంత గొప్పగా రూపొందుతుందని చెప్పి నేను అనుకోలేదు అప్పట్లో. ఈరోజు చూసి చాలా ఆనందం వేసింది. అందుకే ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని అభినందించాలి. వారు ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటికి కూడా మొత్తం పూర్తిగా సపోర్ట్ చేస్తూ స్టాఫ్ దగ్గర నుంచి, ల్యాబ్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కూడా చేయటం చాలా చాలా గొప్ప విషయం. ఈ స్కూల్ని ఉపయోగించుకొని నెల్లూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళని స్టూడెంట్స్ని ఎక్కువ మందిని పంపించి ఇక్కడికి ఈ స్కూల్లో వచ్చినటువంటి
కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త పరిశోధన మన బోధనా పద్ధతుల్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా రెగ్యులర్గా వచ్చి స్కూల్కి వచ్చి చూసి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల్ని మెంటర్ చేస్తూ, గైడ్ చేస్తూ ఉండేందుకోసం నా వెంట నేను కూడా ప్రయత్నం చేస్తాను.